ప్రపంచ సంపద ప్రపంచంలో ఉన్న ఆ యొక్క ప్రాంతాన్ని ప్రేమించే ఎవరైనా సరే ఆయన ఆదర్శంగా తీసుకున్నారు. స్వామి వివేకానంద గారు 1902లో మరణించగా స్వతంత్ర ఉద్యమంలో అనేక మంది స్వతంత్ర ఉద్యమకారులు ఎవరెవరైతే ప్రముఖులు వారందరూ కూడా వివేకానంద వారి పుస్తకాలు చదివి వాళ్ళు ఆ యొక్క ప్రసంగాలు విని ఆ పుస్తకాలను వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలు చేయడం జరిగింది. చాలా మంది ప్రముఖులు చెప్పారు, ఈ ఉద్యమాలు చేయడానికి మీ యొక్క స్ఫూర్తి ఎవరంటే వాళ్ళు చెప్పారు, మేము స్వామి వివేకానంద వారి పుస్తకాలు చదివాము కాబట్టి ఆ పుస్తకాలను దాన్ని చదవడం వల్ల మాకు స్ఫూర్తి వచ్చిందని చెప్పారు. చాలా మంది ఇప్పటి ఆయన చనిపోయినగా దాదాపు 80 సంవత్సరాల ఉంటుండగా ఈ ప్రపంచంలో ఆయన చెప్పిన భావాలు సిద్ధాంతాలు ఇంకా ఉన్నాయి. వారు స్వామి వివేకానంద వారు చివరి క్షణంలో ఉండగా ఆయన మరణించే సమయంలో శిష్యులు ఆయన చుట్టూ ఉండి ఏడుస్తుంటారు. స్వామి, మీరు ఇంత జ్ఞాన సంపద మాకు అందించి మీరు వెళ్ళిపోతున్నారు అని అనిపిస్తుంది మాకు, మీరు ఇదే చివరి కానీ మాకు అనిపిస్తుంది స్వామి అంటే వివేకానంద వారు అంటారు, నేను ఈ శరీరాన్ని వదలడం, నేను ఈ భూమి నుంచి వెళ్ళడం ఖాయము, కానీ నేను చెప్తున్నా ఏవైతే సమాజానికి నేను నేర్పినటువంటి భావాలు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో అవి ఈ భూమి ఉన్నంత వరకు శాశ్వతంగా ఉంటాయని వివేకానంద వారు చెప్పారు. కాబట్టి వివేకానంద వారు జయంతి అంటే ప్రపంచ సంపద, వివేకానంద గారు ప్రపంచ సంపద. కాబట్టి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.